తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు. ఇప్పుడు సమాజంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని అలవాట్లు, పద్ధతులు అన్నీ కలిసిపోయాయండి. మీదే మతం మాదే మతం అని మాట్లాడుకునే స్థాయికి దిగజారడం అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అది కూడా పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీ మండలికి హెడ్ చైర్మన్ అండి. స్పీకర్ని పట్టుకొని నీ మతం నీ కులం అని మాట్లాడడం అంతకంటే దిగజారుడుతనం ఉండదు. ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారో అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం అండి, ఇంకా క్రిస్టియన్లు, ముస్లింలు లేకపోతే ఇతర మతాల వాళ్ళు బతకకూడదు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకు విలువ లేదు అనే స్థాయికి తీసుకెళ్తున్నారండి. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళ అజెండా ఇలా లేదండి. అంటే ఇంతకుముందు 40 ఏళ్ల పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏ రోజు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించిన దాఖలాలు లేవండి. ఇప్పుడు మతాన్ని నమ్ముకుంటే ఓట్లు పడతాయన్న రీతిలో వీళ్ళు వెళ్తున్న తీరు చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుందండి. ఇక్కడ ముస్లింలు చేసిన తప్పేంది, హిందువులు చేసిన తప్పేంది? అన్ని మతాల్లో ఎదవలు ఉంటారు, దట్స్ అ ఫైనల్ థింగ్. అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ ఒకే ఘాటికి కట్టేసి ఇప్పుడు భారతదేశం హిందూ దేశం కాబట్టి మిగతా వాళ్ళు కుక్కిన పేన్లాగా పడి ఉండాలి, మండలిలో చైర్మన్ కాకూడదు, లేకపోతే పార్టీలు నడపకూడదు అని వీళ్ళు ఇంత అహంభావంతో వీళ్ళు మాట్లాడడం చాలా దారుణం అండి. నాకు నిజంగా భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఎటు వెళ్తుంది అనేది ఆలోచిస్తేనే అండి ఇవే రాజకీయాలని అసహ్యం వేస్తుందండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఇంటి పక్కన లేకపోతే చుట్టుపక్కల హిందువులు, ముస్లింలు ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళకు ఓట్లు వేసింటారు. వాళ్ళు చేసిన పాపం ఏందండి? హిందువులు లేకపోతే ముస్లింలు లేకపోతే క్రిస్టియన్లు మతాల ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనా? మతాల ప్రాతిపదికన మంచి చెడలు చూడాలనా? అందరికీ మంచి చేయాలి, అందరినీ ఒకే రకంగా చూడాలి, కానీ ఇలాంటి దరిద్రాలా అండి? నాకు చాలా బాధ అనిపించింది. అంటే చైర్మన్ని పట్టుకొని నువ్వు క్రిస్టియన్వి అని మాట్లాడడం సభా సంప్రదాయాల్ని మంటగలపడమే కాకుండా సమాజంలో ఒక రకమైన భావనని వీళ్ళు పెంపొందిస్తున్నారండి, పెంచి పోషించాలని చూస్తున్నారు. దీన్ని మనం అందరం ముక్తకంఠంతో ఖండించాలి. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు మతాలకు సంబంధం లేదు, రాజకీయాలకు కులాలకు సంబంధం ఉండకూడదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి.